సామాజిక సమానత్వం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ రాజకీయంగా కూడా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సాంకేతికత సాయంతో నిత్యావసర సరుకులను ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఎక్కువ కేటాయింపులు చేశామని, బడ్జెట్ కేటాయింపులు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు. పేద వర్గాల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామని వివరించారు. ముందుకు పోతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇది మొదటి చర్య మాత్రం. దీని తర్వాత అదర్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దీంతోనే ఆగకుండా మిగిలినటువంటి అన్ని వర్గాలకు, ఆటో డ్రైవర్స్ మొదలుకొని మత్స్యకారులు కానీ, లేకపోతే చేనేత కార్మికులు కానీ, ఇలా అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవి కూడా సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి